ఎప్పుడైతే వైఫ్తో తగాదా అవుతుందో వెంటనే వీళ్ళకున్న ఆస్తులన్నీ మదర్ పేరు మీదనో, ఫాదర్ పేరు మీదనో, లేకపోతే బ్రదర్ పేరు మీదనో, లేకపోతే లాస్ట్లో ఫ్రెండ్స్ పేరు మీదనో కూడా ట్రాన్స్ఫర్ చేసి కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసింది మోసపోతాం కూడా జరుగుతుంది. మీకు అర్థం కానిది ఏంటి అంటే మీరు అటు ఫ్రెండ్స్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఆస్తి మోసపోతారు, ఆ తర్వాత ఇక్కడ మెయింటెనెన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. కోర్టు ఏదైతే ఉంటుందో లాస్ట్ 3 years నుంచి మీ బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతాం జరుగుతుంది. లాస్ట్ 3 years నుంచి కూడా క్లియర్గా మీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్స్ మీరు చేశారు, మీరు ఎక్కడెక్కడ కొన్నారు, మీరు ఎవరికి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా కావాలంటే అడ్వకేట్ కమిషన్ వేసి కూడా ఈ డీటెయిల్స్ అన్నీ బయటకు తీస్తాం జరుగుతుంది. ఎప్పుడైతే లాస్ట్ 3 ఏళ్ళు నుంచి ఇది అన్నీ తీస్తాం జరుగుతుందో క్లియర్గా మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, మీ రిజిస్ట్రేషన్స్ ఎవరెవరు చేశారో ఏంటో ఇవన్నీ కూడా క్లియర్గా అబ్జర్వ్ జరుగుతుంది. అబ్జర్వ్ చేసిన తర్వాత ఇందులో ఎప్పుడైతే కావాలని మీ ఇంటెన్షన్ కనిపిస్తుందో కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకొని 100% ఇది మీ ఆస్తి కిందనే పరిగణించి మీ వైఫ్కి ఇవ్వాల్సిన యాలిమనీని అందులో నుంచి ఇస్తాం జరుగుతుంది.